అందరికీ నమస్కారం అండి. ఒత్తిడికి కారణాలు. ఒత్తిడి అంటే ఏంటో అని మనం చూసాము. అయితే దానికి కారణాలు. ప్రకృతితో మరియు మనిషికి మధ్య సంఘర్షణలు. ప్రకృతి అంటే భగవంతుడు చేసినవి. ఇవి మన చేతిలో లేని విషయాలు. ప్రకృతి చేసిన మన విషయాలు మన దగ్గర ఎలాగుంటది? ప్రకృతి వైపర్యాలు, భూకంపం, ఉప్పెదలు, వడదెబ్బలు లాంటివి అన్నమాట. కరోనా లాంటి మహమ్మారులు కూడా. సరే, అయితే ఎంతో జన నష్టం అయిపోయారు, ఎంతోమంది కుటుంబ సభ్యులు ప్రాణాలు పోయేవి. కానీ దానికి వచ్చిన ఒత్తిడి, ప్రకృతి వైపరికి వచ్చిన ఒత్తిడి, దానికి మనమేమీ చేయలేము. ఎప్పుడు ఏ క్షణంలో ఏమవుతుందో తెలియని పరిస్థితిలో. అంతే కదా. ఇప్పుడు అయ్యో ఇది తినొచ్చు, ఇది తినకూడదు అని మనం ఎప్పుడైతే అంటామో ఎన్ని రోజులు బతికేస్తాం కదా. ఎవ్వరికి కూడా బ్రతకాలి అని బాధలు లేని వాళ్ళు ఎవరున్నారండి? అందరూ ఉంటారు. కానీ మనము చనిపోయినప్పుడు మనం ఎవరితో చేయించుకోకూడదు. అది నా ఒక్క తాత్పర్యం. మనిషికి మధ్య సంఘర్షణలు, ఇది మన చేతిలో ఉంది. కుటుంబంలో వ్యక్తుల మధ్య, వృత్తి వ్యాపారాల్లో వ్యక్తుల మధ్య అంటే డిస్కషన్స్ జరుగుతాయి కదా, బిజినెస్ లో ఇవన్నిట్లో. ఇది మనిషికి సంఘర్షణలు. అయితే ఇలాంటికి తగ్గించుకోవడానికి మన చేతిలో ఉన్నది ఏంటి? కామ్గా ఉండాలి. ఆ కామ్గా ఉండడానికి లింక్ ఏంటి? ఫుడ్. ఎందుకంటే ఫుడ్డే అన్నిటికీ మెయిన్. అది మనకు అర్థం కావట్లేదు. తాగే నీరు, ఫుడ్, గాలి, ఈ మూడు అవుతున్నాయి. ఇవన్నిటికీ ఇండైరెక్ట్లీ కారణాలు. అది తర్వాత మాట్లాడదాం. మనిషి తనకు తానే ఒత్తిడికి లోనవ్వడం, మనకు మనమే ఒత్తిడికి లోనవ్వడం. ఇప్పుడు నేను ఎలా ఒత్తిడికి లోనవుతున్నాను నాకైతే మాత్రం తెలుసు. ఎవరికైనా ఒక విషయం చెప్తాను, ఇది మంచిది చెడ్డది అని చెప్పితే ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోకపోయినప్పుడు నేను దానికి బాధపడిపోతుంది అన్నమాట. ఎంత ఎఫర్ట్ ఇవ్వాలో ఇస్తాను, కానీ అర్థం చేసుకోకపోయినప్పుడు బాధపడిపోతాను. అలా బాధ పడకూడదు, మనకు మనం ఒత్తిడి తెచ్చుకోకూడదు. మంచిగా చెప్తారులేండి, మీరు చెప్పినంత వరకు చెప్పాలండి, వదిలేయాలి అంతే. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. కోరికలు తీరక పోవడంతో ఒత్తిడికి లోనవడం. కోరిక, ఇప్పుడు నాకేం కోరిక ఉంది? నాకు కోరికలు అంటే ఎవరినైనా 10 మందికి చెప్పుదాం, వాళ్ళని బాగు చేద్దామని. అయితే ఇది ఒక కోరిక. ఇంకా పెద్ద పెద్ద కోరికలు అయితే ఏం లేవు, ఉంటాయి. పిల్లలకు ఉద్యోగాలు, ఎన్నో రకాలు ఉంటాయి. అవన్నీ అవి సైడ్ పెడితే అవి ఎప్పుడు జరగాలి అవి జరుగుతాయి. ఇలాగా ఇదవని అంతే. ఎప్పుడు మనుషులు మారాలి అప్పుడు మారుతారు. మన వంతు కృషి మన కోరికలకి తీర్చుకోవడానికి ఒత్తిడి. కోరికలనే దుఃఖంలో కారణము బుద్ధుడు ఏనాడో సెలవిచ్చారు. ప్రతి వ్యక్తికి కొన్ని ఆశయాలు ఉంటాయి. ఎవరు? మన గౌతమ బుద్ధులు. మనకు అసలు ఉండాలి, కానీ అత్యాశ ఉండరాదు. ఆశ ఉండాలంట, అత్యాశ ఉండకూడదు. ఆశయాలు ఉండాలి, కానీ ఆచరణాత్మకంగా ఉండాలి. ఇప్పుడు నాకే ఆశయం ఉంది, ఎవరికైనా కొంతమందికి ఆరోగ్యపరంగా కొన్ని చెబుతామని, కానీ అది నేను చెయ్యాలంటే నేను ఆచరణాత్మక ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి. నేను అవి పాటించినప్పుడే నేను ఇతరులకు చెప్పగలను. నేనే చెయ్యను, ఇంక ఇతరులకు చెప్తే అదేమైనా బాగుంటుందా? అంటే బాగున్నోళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని విశ్లేషణ లేకపోయినప్పుడు, నా దగ్గర డబ్బు ఉందో, నా దగ్గర పెద్దరికం ఉందో, నా దగ్గర ఇంకేదో ఉందని అనుకుంటారు అనుకోండి, ఆ ఆత్మాభిమానం దగ్గర మనం ఏం చేయలేము. మనం చేయలేనివి మనకున్న వనరులతో సాధ్యం కానివి నన్ను నేను మార్చుకోవాలంటే మార్చుకోగలను, కానీ ఒకరిని మార్చగలనంటే మార్చలేను కదా ఇక్కడ. అది అలాగే మనం
ఒక్కడుగా కూడా ముందుకు వెయ్యకుండా ముందడుగు ఒక్క అడుగు కూడా మనం వేయలేం. వనరులు ఉంటేనే వేస్తాం. అలా జీవితంలో ఎన్నో విషయాలు తీరని కోరికలను అవి మిగిలిపోతాయి. కానీ నాకు అవి తీరని కోరికలు అయితే కాదు. నా వంతు ప్రయత్నం, నా దగ్గర ఉన్న వనరులతో నేను చేయడానికి ప్రయత్నిస్తాను. ఎంతవరకు నేను సక్సెస్ అవుతుందో నాకైతే తెలియదు. రాగద్వేషాలు ఒత్తిడికి కలిగిస్తాయి. ఏంటి? రాగ ద్వేష ఒత్తిడికి. రాగ అంటే కోపం, ద్వేషం. కోపం ఎప్పుడైతే వస్తుందో ఆ మనిషి మీద ద్వేషం. కుటుంబ సభ్యులు లేదా కొంతమంది నచ్చిన వ్యక్తులపై విపరీతమైన రాగం పెరుగుతుంది. అంటే అనురాగం అంటారు కదా. అనురాగం ఆప్యాయత అంటే ఎదుటి మనిషికి మనం ప్రేమించడం అన్నమాట. వారు లేకుంటే జీవితం లేదు అని అనుకుంటాం. అయితే మనం వాళ్ళని అలా ప్రేమిస్తాం, కానీ వాళ్ళు మనకు అలా ప్రేమించాలా? పోయినప్పుడు మనకి ద్వేషం అనేది వస్తుంది, కోపం అనేది వస్తుంది. అయితే అందుకే ఖాళీ ఇందాకలే ఒక వీడియో పెట్టా. నీళ్ళు అట కప్పులో వేస్తూ ఏంటి కొంచెం ప్రేమ, మనస్సు, అభిమానము అన్నీ ఇవ్వచ్చు. కానీ మన గురించి మనం కొంచెం ఉంచుకోవాలి. ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఏమీ ఇవ్వకపోయినప్పుడు మనం ఏం చేయలేం కదా దానికి. నిత్య జీవితంలో తలెత్తే సమస్యలను ఒత్తిడికి లోనవ్వడం. మన జీవితంలో ఏవైతే ఒత్తిళ్ళు వస్తాయో, జీవితం సంఘర్షణ వలయం. జీవితంలో మనిషి సుఖంగా కావాలని, సుఖంగా జీవించాలని, నాకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలని, కష్టాలు లేకుండా ఉండాలని అందరము కోరుకుంటాం. తల్లి ప్రసవ వేదనను అనుభవించకుండా అత్యంత ఇష్టమైన బిడ్డని జన్మించదు. ఎంత బాగా చెప్పారు చూడండి. డెలివరీ టైంలో ఒకవేళ ఏంటి కష్టం లేకుండా బిడ్డ వచ్చేయాలంటే వస్తుందేంటి? రాదు. అందుకే ఎంత ప్రసవం అవ్వడానికి ఎంత బాధపడుతుంది తల్లి. అంత బాధను అనుభవించిన తర్వాత చక్కదైన బిడ్డని పొందుతుంది. అలాగే మన ఆశయాలు పూర్తి అవ్వాలనంటే ఎదుర్కొనే సమస్యలు ఏవైతే ఉంటాయో మనం ఎదుర్కోక తప్పదు. 7 ఇతరులతో పోల్చుకోవడంలో కలిగే ఒత్తిడి. అయ్యో వాళ్ళంత డబ్బు ఉంది, వాళ్ళంత బాగున్నారు, నేను బాగాలేను, ఇలా అనుకోవడం. వాళ్ళు అందంగా ఉన్నారు, నేను అందంగా లేను. మనకి ఎంత ఉంటే అంతతోనే సంతోషించాలి. ఎందుకంటే మాకు ది లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అనే ఒక లెసన్ ఉండేది. అప్పుడు ఫుడ్ ఒక గులాబ్ జామ్ తిన్నామనుకో, మళ్ళీ 2వ గులాబ్ జామ్ తింటామనుకో, 3వ తింటామనుకో, అయిష్టంగా మారుతుంది. అలాగే అయిష్టంగా మారి మరి తినబుద్ధి ఇది లాస్ట్కి ఏదవని అంతే. అది మరి పనికిరాదు కదా. అలాగే నెససరీ, కంఫర్ట్, లగ్జరీ ఈ 3 ఉంటాయి. అంటే మనకు కావాల్సినవి, అత్యంత అవసరమైనవి నీరు, గాలి, బట్ట, తిండి, ఆహారం, గాలి ఇవి. మరి కంఫర్ట్ అంటే నాకు ఇప్పుడు ఫ్యాన్ వేసుకోకపోయినా నేను ఉండగలను, కానీ ఫ్యాన్ కావాలంటే కంఫర్ట్. లగ్జరీ అంటే ఏసీ. అయితే మనకి మనం ఒకరితో కంపేర్ చేసినప్పుడు ఎలాగా, వాళ్ళ ఇంట్లో ఏసీ ఉంది, మా ఇంట్లో లేదు. పురిపాకలో ఉన్నాడు, ఆవిడ ఇంట్లో ఫ్యాన్ ఉంది, నాకు లేదు. ఇలా అనుకోవడం. ఈ కంపారిజన్ లేకుండా మనకి మనం ఎలాగా సంతోషంగా ఉంచుకుంటాం. కంపారిజన్ అనేది ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే పిల్లలకు కూడా ఆడ పిల్లలు బాగా చదువుతున్నారు, మా పిల్లలు బాగా చదవట్లేదు, ఆడు బాగున్నాడు, అది చేయకూడదు. డబ్బు మాత్రం ఆనందాన్ని ఇస్తుందనే భావం ఒత్తిడికి కలిగిస్తుంది. డబ్బు భలే జబ్బు కూడా అంటారు, కానీ డబ్బు లేని బతకలా. అది బ్యాలెన్స్ చేసుకోవాలంతే. ఆనందం బయట దొరుకుతుందేమో అని అనుకోవడం కూడా ఒక ఒత్తిడి అనమాట.
అయ్యో నాకు ఇంట్లో సంతోషం లేదు, నేను అక్కడికి వెళ్ళిపోతాను, ఇల్లు ఎక్కడికి వెళ్ళిపోతాను, ఇదన్నీ కాదు. మన మనసుకి మనం ఎలా సంతోషంగా ఉంచుకుంటామో, మనం ఎలా సంతోషంగా ఉంటామో, ఇతరుల్ని కూడా ఎలా సంతోషంగా ఉంచుతామంది కొంతవరకు ఆలోచిస్తాం. మన సంతోషం గురించి ఆలోచించకపోయినప్పుడు ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే ఆలోచిస్తాం, అంతే. ఇలా ఇవన్నీ కూడా ఒత్తిడికి కారణాలే. తప్పులుంటే మన్నించండి. నేను ఇంతటితో సెలవు తీసుకున్నాను. ఒత్తిడి అదే ఎలా తగ్గించుకుంటాం అనడానికి ఇవి కారణాలు. ఇంతటితో సెలవు తీసుకున్నాను.